ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడు. ఇంకెంతకాలం సోమరితనంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవుని కోసం ఏమీ చేయలేని పరిస్థితులను ఉంటావు? ఎంతకాలం నీకున్న కలవరాన్ని బట్టి, నీకున్న ఆందోళనను బట్టి, నీకున్న సమస్యలను బట్టి అలా స్తబ్దుగా కూర్చుని పోతావు? రైజ్ అప్, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. దేవుడు నీతో మాట్లాడుతాడు. లే, కళ్ళము త్రొక్కో. అనేక జనములను అణగద్రొక్కే వ్యక్తిగా నిన్ను నియమించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. ఏ జనమైతే నేను నిందించారో, ఏ జనమైతే నేను దూషించారో, ఏ జనమైతే నేను తక్కువగా చూశారో, ఏ జనమైతే నువ్వు ఎందుకు పనికిరావన్నారో, ఏ జనమైతే రకరకాల మాటలు నీ గురించి మాట్లాడారో, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కానీ వారి ఒపీనియన్స్ అన్ని కూడా తప్పు అని ప్రూవ్ చేయి. దేవుని సహాయంతో ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. అనగద్రొక్కు వారందరినీ. రోమాపత్రికలో పౌలు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును అనే మాట 16:20 రాస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే సాతానును అణగద్రొక్కే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ అనేక సార్లు మనం మన దౌర్భాగ్యతను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి, మన తిరుగుబాటుదనాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి అపవాది చేత అణిచివేయబడిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన కుటుంబాలు అణిచివేయబడుతున్నాయి, మన జీవితాలు అణిచివేయబడుతున్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆధ్యాత్మిక అనుభవాల్లో పురోభివృద్ధి కనబడడం లేదు. కారణం అపవాది మనల్ని త్రొక్కుతున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు లేవాలి, అపవాది శక్తులను అణగద్రొక్కే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు.